హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాలీవుడ్లో 5 బిగ్గెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. నిజంగా ఈ రోజు న్యూస్ వింటే మీరు ఫుల్ ఖుషి అవుతారు. ఒక్క విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ముఖ్యంగా మన ప్రభాస్ గారు జపాన్లో చేసిన పనికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు బాలయ్య బాబు అఖండ 2 వాయిదా పడితే ఆ లక్ ఎవరికి తగిలిందో తెలుసా? అలాగే రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ రాబోతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళొద్దు, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కొట్టేయండి. అలాగే ఈ వీడియోను ఒక్క లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తెస్తాను. థ్యాంక్ యూ. ఇక ఫస్ట్ అప్డేట్ చూద్దాం. అప్డేట్ 1. మొదటి గుడ్ న్యూస్ మన డార్లింగ్ ప్రభాస్ గురించి. ప్రస్తుతం ప్రభాస్ గారు జపాన్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన బాహుబలి సినిమా ఇంకా క్రేజ్లో ఉంది. ఆ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆయన వెళ్లారు. అయితే అక్కడ ప్రభాస్ గారి లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు ప్రభాస్ గారు ఇండియాలో ఉన్నప్పుడు బ్లాక్ క్లాత్ కట్టుకుని తిరిగేవారు. ఎందుకంటే సందీప్ వంగాతో చేస్తున్న స్పిరిట్ సినిమా లుక్ బయటికి తెలియకూడదని చాలా జాగ్రత్త పడ్డారు. కానీ జపాన్లో మాత్రం ఆయన ఆ క్లాత్ లేకుండా చాలా ఫ్రీగా సింపుల్ హెయిర్ స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ గారు చాలా లీన్గా, సన్నగా, స్టైలిష్గా కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ అబ్బా, మన డార్లింగ్ మళ్ళీ పాత లుక్లోకి వచ్చేశారు అని సంబరపడుతున్నారు. సందీప్ వంగా గారు ప్రభాస్ని పోలీస్ ఆఫీసర్గా ఎలా చూపిస్తారు అని అందరూ వెయిటింగ్. ఇక ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్కు పండగే పండగ. సెకండ్ అప్డేట్ ఏంటంటే ఒకరి నష్టం మరొకరికి లాభం అంటారు కదా, అది ఇక్కడ జరిగింది. బాలయ్య బాబు అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఇది బాలయ్య ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అయినా మన హీరో రామ్ పోతినేనికి మాత్రం పెద్ద జాక్పాట్. రామ్ నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అఖండ 2 వస్తుందని చాలా థియేటర్లు ఖాళీ చేశారు. కానీ ఇప్పుడు అఖండ 2 రావడం లేదు కాబట్టి ఈ వీకెండ్ అంతా రామ్ సినిమాకే ఆ థియేటర్లు దక్కుతాయి. ఇది రామ్ సినిమాకు దొరికిన సెకండ్ ఛాన్స్. సినిమా బాగుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు జనాలు థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ లక్కని రామ్ ఎంతవరకు వాడుకుంటారో చూడాలి. థర్డ్ అప్డేట్ కొంచెం బాధాకరమైన విషయం. ప్రభాస్ నెక్స్ట్ సినిమా ది రాజా సాబ్ సంక్రాంతికి వస్తోంది కదా. అయితే ఈ సినిమాను విదేశాల్లో, ఓవర్సీస్లో ఐమాక్స్ పెద్ద స్క్రీన్స్లో చూడటం కష్టమేనట. దీనికి కారణం హాలీవుడ్ సినిమా అవతార్ 3. అవతార్ 3 డిసెంబర్లో రిలీజ్ అవుతోంది. వాళ్ళు ఐమాక్స్ థియేటర్ల వాళ్లతో ఏకంగా 4 వారాల పాటు అగ్రిమెంట్ రాసుకున్నారట. అంటే ఆ 4 వారాలు కేవలం అవతార్ 3 మాత్రమే వేయాలి. మన రాజా సాబ్ జనవరి 9న వస్తోంది కాబట్టి అప్పటికింకా ఆ అగ్రిమెంట్ ఉంటుంది. అందుకే రాజా సాబ్కు ఐమాక్స్ స్క్రీన్స్ దొరకట్లేదు అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. కానీ ఫ్యాన్స్ బాధపడాల్సిన పనిలేదు. వేరే మంచి స్క్రీన్స్ PLF, DBOXలో రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ప్రభాస్ సినిమా అంటే ఏ స్క్రీన్ అయినా హౌస్ఫుల్లే కదా. ఫోర్త్ అప్డేట్ మళ్ళీ అఖండ 2 గురించే. సినిమా సడన్ గా ఆగిపోవడంతో ఫ్యాన్స్ చాలా డల్ అయ్యారు. దీనిపై నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ ఒక ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశారు. మేము మా శక్తికి మించి ప్రయత్నం చేశాం, కానీ కొన్నిసార్లు మన చేతిలో ఏమీ ఉండదు, మమ్మల్ని క్షమించండి అని ఫ్యాన్స్ను కోరారు. అలాగే ఈ కష్ట సమయంలో బాలయ్య బాబు, బోయపాటి శ్రీనుగారు తమకు అండగా నిలబడ్డారని స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. సినిమా లేట్ అయినా సరే ఎప్పుడు వచ్చినా హిట్ గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు. బహుశా ఈ సినిమాను క్రిస్మస్ టైంలో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట. సో బాలయ్య ఫ్యాన్స్ కొంచెం ఓపిక పట్టండి, బొమ్మ దద్దరెళ్ళిపోద్ది. నెక్స్ట్ సినిమా పెద్ది మార్చి 27న రిలీజ్ అవుతోంది. సౌత్లో ఓకే, కానీ హిందీలో మాత్రం చరణ్కు గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. మార్చి 19న అంటే చరణ్ సినిమా రావడానికి ఒక వారం ముందు బాలీవుడ్లో 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ ఈద్ పండుగ కోసం వస్తున్నాయి. వీటి వల్ల పెద్ద ఓపెనింగ్స్పై కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు. కానీ చరణ్కు RRR డేష్తో వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. పైగా సినిమాలో జాన్వీ కపూర్, రెహమాన్ మ్యూజిక్ ఉండటంతో హైప్ గట్టిగా ఉంది. కంటెంట్ బాగుంటే బాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టాలీవుడ్ టాప్ అప్డేట్స్. ప్రభాస్ లుక్ మీకు ఎలా అనిపించింది? అఖండ 2 వాయిదాపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ రేపు కొత్త అప్డేట్స్తో కలుద్దాం. బాయ్.